ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేసి చూపించబోయే మరొక రెసిపీ బియ్యం నూకతో పులిహార అండి. అది మురుం పులిహార అంటారు, రవ్వ పులిహార అని అంటారు. ఈ పులిహార చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోతుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఈ రెసిపీ కోసం నేను 2 గ్లాసుల వరి నూక తీసుకొని 2 గ్లాసుల వరి నూకకి 5 గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఈ వరి నూక అనేది వేసేయాలి. అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసి బాగా కుక్ అయిపోయాక ఇలా పళ్ళల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పులిహోరకి పోపు అనేది వేసేసుకోవాలి. ఇలా పోపు బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ముందు ఆ రవ్వ అనేది బాగా విప్పేసుకోవాలి. అది పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు పోయాక అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. నేను ఇందులో పల్లీలు ఇప్పుడు వేయనండి, తర్వాత వేస్తాను. వేయించి వేస్తాను. అలా అయితే మా పిల్లలకి ఇష్టం, అందుకని అప్పుడు వేస్తాను. మీకు కావలిస్తే పోపులోనే వేసేసుకోవచ్చు. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ మురుం పులిహోర రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ సాయిరామ్.